బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సీఎం జగన్ నామినేషన్ కు ముహూర్తం ఖరారు. ఈ నెల 25న నామినేషన్ వేయనున్న సీఎం జగన్ ఈ నెల 24న శ్రీకాకుళం నుంచి నేరుగా పులివెందుల చేరుకోనున్న సీఎం జగన్. టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో కీలక భేటీ. హాజరైన పవన్ కళ్యాణ్, పురంధేశ్వరి. ఉమ్మడి మేనిఫెస్టో, ఎన్నికల వ్యూహ రచనపై చర్చ. సీఎం జగన్ పై విమర్శనాస్త్రాలను సంధించిన మైలవరం నియోజకవర్గం ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి వసంత వెంకట కృష్ణ ప్రసాద్. రాక్షస రాజ్యం నుంచి బయటకు వచ్చి ప్రజలకు అందుబాటులో ఉండాలని టీడీపీలోకి వచ్చానని స్పష్టీకరణ. బీసీల అభివృద్ధికి కృషి చేస్తానని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సర్నాల తిరుపతిరావు వెల్లడి. బీసీ మహా గర్జనలో పాల్గొన్న తిరుపతిరావు ప్రతి ఒక్కరూ వైసీపీ గెలుపు కోసం కృషి చేయాలని పిలుపు. ఈ నెల 25న సీఎం జగన్ నామినేషన్ కు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 24న శ్రీకాకుళం నుంచి సీఎం జగన్ నేరుగా పులివెందుల చేరుకోనున్నారు. సీఎం జగన్ పులివెందులలో నామినేషన్ అనంతరం సభకు హాజరు కానున్నారు. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నామినేషన్ వేసేందుకు ముహూర్తం ఖరారైంది. ఆయన ఈ నెల 25న పులివెందులలో నామినేషన్ దాఖలు చేయనున్నారు. సీఎం జగన్ ఏప్రిల్ 24న శ్రీకాకుళంలో బస్సు యాత్ర ముగించుకొని నేరుగా పులివెందులకి వెళ్లనున్నారు. నామినేషన్ దాఖలు అనంతరం బహిరంగ సభలో పాల్గొంటారు. కాగా ఈ నెల 22న సీఎం జగన్ తరపున ఎంపీ అవినాష్ రెడ్డి ఒక సెట్ నామినేషన్ పత్రాలు దాఖలు చేయనున్నారు. ఇది ముందు జాగ్రత్త కోసమేనని తెలుస్తోంది. జగన్ గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి ఎస్పీ సతీష్ కుమార్ రెడ్డిపై 90,000 పైచిలుక ఓట్ల మెజారిటీతో జగన్ గెలుపొందారు. అంతకుముందు 2014లోను సతీష్ కుమార్ పై జగన్ విజయం సాధించారు. ఈసారి పులివెందులలో సీఎం జగన్ కు ప్రత్యర్థిగా టీడీపీ నుంచి బీటెక్ రవి పోటీలో ఉన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో కీలక భేటీ జరిగింది. ముఖ్య అతిథులుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి పాల్గొన్నారు. ఉమ్మడి మేనిఫెస్టో, ఎన్నికల వ్యూహ రచనపై చర్చ కొనసాగింది. కొన్ని స్థానాల్లో అభ్యర్థుల మార్పుపై కూడా చర్చ జరిగింది. ఏపీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది. కూటమిలోని అన్ని పార్టీలు కలిసికట్టుగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నాయి. తాజాగా అమరావతిలోని చంద్రబాబు నివాసంలో కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి జనసేనాని పవన్ కళ్యాణ్, బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి హాజరయ్యారు. బీజేపీ రాష్ట్ర ఇన్ఛార్జ్ సిద్ధార్థనాథ్ సింగ్ కూడా భేటీ అయ్యారు. ఎన్నికల వ్యూహ రచన, ఉమ్మడి మేనిఫెస్టో, రాష్ట్ర ప్రచారానికి జాతీయ నేతలను ఆహ్వానించడం తదితర అంశాలపై వీరు చర్చించారు. రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని సీట్లలో అభ్యర్థుల మార్పుపై వీరు చర్చించే అవకాశం ఉంది. తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో బీజేపీకి బదులుగా టీడీపీ పోటీ చేయడం, దీనికి బదులుగా చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం నుంచి బీజేపీకి అవకాశం ఇవ్వటం వంటి అంశాలపై నేతలు చర్చించనున్నట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మైలవరం నియోజకవర్గం ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి వసంత వెంకట కృష్ణ ప్రసాద్ విమర్శనాస్త్రాలు సంధించారు. నియోజకవర్గంలో తాను నాన్ లోకల్ అనే ప్రచారాన్ని ఆయన ఖండించారు. తాను నాన్ లోకల్ అని అప్పట్లో ముఖ్యమంత్రికి తెలీదా అంటూ సూటిగా ప్రశ్నించారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలం మోర్స్ మల్లిలో జరిగిన ఆత్మీయ సమావేశంలో ఉమ్మడి పార్టీల అభ్యర్థి వసంత వెంకట కృష్ణ ప్రసాద్ మాట్లాడారు. రాక్షస రాజ్యం నుంచి బయటకు వచ్చిన నేను ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవ చేసుకోవాలనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీలో చేరానని, మీ అందరి ఆదరాభిమానాలతో మళ్లీ ఎమ్మెల్యేగా మీ అందరి సేవ చేసుకునే భాగ్యాన్ని ఇస్తారని ఆశిస్తున్నానని తెలిపారు. ఎల్లప్పుడూ మీకు అందుబాటులో ఉంటే మీ ఇంటి మనిషిని మీరు వదులుకోరు అని అనుకుంటున్నానని వ్యాఖ్యానించారు. ఎస్సీ, బీసీ, మైనార్టీల్లో ఉన్నటువంటి పేద వర్గాల బిడ్డలందరూ ఈ రోజు చిరు ఉద్యోగాలకే పరిమితమయ్యారు తప్పితే వారి కుటుంబాలు, వారి జీవనాలు స్థిరపడేటట్టుగా ఇక్కడ ఏ రకమైనటువంటి ఉద్యోగ అవకాశాలు ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఇవ్వని, తప్పకుండా త్వరలో కొత్త ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు బలపరిచిన చంద్రబాబు నాయుడు గారి కూటమి ఈ రాష్ట్రంలో గెలిచి తప్పకుండా 2014లో ఈ ముగ్గురు ఆధ్వర్యంలో పోటీ చేస్తే
అత్యధిక మెజార్టీతో మైలవరంలో వైసీపీ గెలుపు కోసం అహర్నిశలు కృషి చేస్తున్నానని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సన్నాల తిరుపతిరావు వ్యాఖ్యానించారు. అందరినీ కలుపుకొని ముందుకు వెళ్తున్నానని, ప్రతి ఒక్కరు వైసీపీ గెలుపు కోసం కృషి చేయాలని ఆయన కార్యకర్తలకి పిలుపునిచ్చారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో జరిగిన బీసీల గర్జన కార్యక్రమం మైలవరం వైఎస్ఆర్సీపీ కార్యాలయం ఆవరణలో జరిగింది. ఈ కార్యక్రమానికి నియోజకవర్గ పరిధిలో ఉన్న బీసీలు హాజరయ్యారు. మహోన్నత భావాలు కలిగిన వ్యక్తి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సామాజిక వర్గాలకు విలువనిచ్చి మైలవరం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా బీసీకి సీటు ఇచ్చి గెలిపించుకునే బాధ్యతను మనపై ఉంచారని, కాబట్టి ఇప్పటికైనా మనమంతా ఒకటే బీసీల ఐక్యతను చాటాలని అన్నారు. మైలవరం గ్రామ సర్పంచ్ మంజు భార్గవి మాట్లాడుతూ, మొన్నటి వరకు వైసీపీ పార్టీలో ఉండి కులం కోసం పార్టీ మారిన వ్యక్తి ఈరోజు మాట్లాడటం శోచనీయమని తెలిపారు. ఇటువంటి వ్యక్తికి ఓటు వేసి గెలిపిస్తే రాబోయే రోజుల్లో ఇప్పటి వరకు మనమంతా ఒకే కుటుంబం అనే పదాన్ని విడదీసి పాలించే విధంగా చేస్తున్నారని, కానీ మనమంతా సర్నాల తిరుపతిరావుని గెలిపించుకుని ఒకే కుటుంబం అని నిరూపించుకోవాలని తెలిపారు. మైలవరం నియోజకవర్గ వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సర్నాల తిరుపతిరావు మాట్లాడుతూ, ప్రజలకు సేవ చేయడానికి తాను వచ్చానని, వ్యాపారం చేయడానికి కాదని, కాబట్టి తనకు సహకరించడానికి వచ్చిన బీసీ నాయకులకు, కార్యకర్తలకు నా హృదయపూర్వక ధన్యవాదాలని తెలిపారు. ప్రతి ఒక్కరు కూడా నీకు అండగా తోడుగా ఉంటారు. నువ్వు వెళ్ళంటే ఒక 40 రోజులు బట్టి ఈ నియోజకవర్గంలో నిద్రాగారు లేకుండా తిరుగుతున్నా. ఎందుకంటే చాలామంది ఇబ్బంది పెడతా ఉన్నారు. చాలామంది ఇంకా రకరకాలుగా కొట్టినా మొన్న కూడా పెట్టారు. నేను ఎప్పుడు కూడా ఇంత తప్పు అనేది అయితే ఎక్కడ చేయలా, ఇంత మచ్చ అనేది అయితే వేయించుకోవాలా. ఎందుకంటే జగన్ అన్న ఒక బీసీని ఇక్కడికి ఎందుకు పంపించాడో నాకు నిన్న మొన్న కూడా అర్థమైంది. ఎందుకంటే ఎంత కూరరత్తంగా, ఎంత డబ్బు సంపాదించుకోవడానికి ఎంత ఆశగా ఉన్నారని, డబ్బులు సంపాదించుకోవడానికి ఎన్ని రకాలైన ఇబ్బంది సంపాదించుకోవచ్చులే, కానీ ఎంత నీచమైన నికృష్టమైన ఇబ్బందులు పెట్టి ఏ వ్యక్తులను కూడా డబ్బు సంపాదించినాడు ఎప్పుడు కూడా డబ్బు అయితే నిలవదు. ఎందుకంటే డబ్బు ఒకటే ఎప్పుడు కూడా మనిషికి ముఖ్యం కాదు. మంచి ఉండాలి, మంచి మనస్తత్వం ఉండాలి, నీతి ఉండాలి, నిజాయితీ ఉండాలి. వీటన్నిటితో పాటు డబ్బు రావాలే కానీ డబ్బే ప్రాధాన్యతగా. ఒక గంట అక్కడ నేను సీఎం గారి దగ్గర లేకపోతే ఒరిగిపోయేది ఏం లేదు. కానీ నా బీసీ సోదరుడు ప్రతిష్టాత్మకమైన ఈ మైలవరం కాన్స్టిట్యున్సీ నుంచి మరి ఏ విధంగానైనా సరే చట్టసభలోకి పంపించినట్టయితే మరి బీసీల సంఖ్య చట్టసభలో ఎక్కువ ఉంటుందని ఒక ముఖ్య ఉద్దేశంతో నేను చెప్పి ఒక్క గంటన్నా సరే నేను ఇక్కడికి వెళ్ళేసి వస్తానని పొద్దున్నే బయలుదేరి వచ్చాను. ఒకటే చెప్తున్నాను, మీ అందరికీ తెలుసు, మరి ఒక సామాన్యుడు ఈ విధంగా మరి నేను అనుకుంటే తిరుపతిరావు గారు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు ఆయన ఎమ్మెల్సీ సీట్ వస్తుందని. ఆయన గురించి నేను విన్నాను, అది ఎమ్మెల్యే సీటు వస్తుందని నేను వారు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు. ఎందుకంటే ఎంఐఎంఈలు ఈ సీటు గురించి పోరాటపడి మరి అసలు సీటు ఇటు ప్రకటించిన తర్వాత మరి అదేదో అంటరాని వారికి ప్రకటించారనే ఒక ఇతరులతో తిట్టించటం, మరి కించపరచటం, ఇది వాళ్ళ విఘ్నతకి. ఇప్పుడు సోదరి సర్పంచ్ గారు చెప్పారు, కులాల మీద మతాలతోటి రాజకీయాల్లో పోతే అది ఒకరోజు 2 రోజులు నడుస్తుంది, కానీ మరి లాంగ్ రన్లో నిలబడదు. ఆయన ఇంతకాలం పరిపాలించిన ఎమ్మెల్యేగా ఉండి ఈ పార్టీలో ఉండి పశ్చిమ సమగ్ర అభివృద్ధి జై భారత్ లక్ష్యమని ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పోతిన వెంకట రామారావు తెలిపారు. దీనికోసం తమ పార్టీ నియోజకవర్గానికి ఏటా 100 కోట్లు కేటాయిస్తూ అభివృద్ధి మేనిఫెస్టోను రూపొందించిందని తెలిపారు. తమ పార్టీ అధ్యక్షులు జేడీ లక్ష్మీనారాయణ ఆర్థిక నిపుణులతో చర్చించి విడుదల చేసిన పీపుల్స్ మేనిఫెస్టోకి విశేష స్పందన లభిస్తుందని పోతిన రాము తెలిపారు. విజయవాడలోని చిట్టినగర్లో జై భారత్ పశ్చిమ ఎమ్మెల్యే క్యాంపెయిన్ కార్యాలయాన్ని ఆ పార్టీ పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థి పోతిన వెంకట రామారావు లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. 1940 దశకంలోనే వ్యాపార కూడలిగా బాసిల్లిన వన్ టౌన్ నేటికి ఆశించిన అభివృద్ధి చెందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పాలకుల నిర్లక్ష్యం వల్లనే పశ్చిమ అభివృద్ధి సాధ్యం కాలేదని, దీనిని జై భారత్ 5 ఏళ్లలో చేసి చూపిస్తుందని తెలిపారు.
తాను పశ్చిమ వ్యాపార కూడలిగా తీర్చిదిద్దుతామని, వర్తక, వాణిజ్య, కార్మిక వర్గాలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు ఇక్కడ చేస్తామని తెలిపారు. దీనికోసం తాను ప్రత్యేక ప్రణాళికను రూపొందించానని పోతిన రాము తెలిపారు. స్మార్ట్ డ్రైనేజీ సిస్టమ్, సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు, కొండ ప్రాంత వాసులకు పట్టాలు, భద్రత, త్రాగునీరు, ఇతర వస్తువులు కల్పిస్తామని తెలిపారు. రాజకీయంగా పశ్చిమంలో కూటమిని ఎదుర్కోవటానికి జై భారత్ సిద్ధంగా ఉందని, రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకుండా చేసింది ఆ 4 పార్టీలేనని ఆరోపించారు. వైసీపీ, టీడీపీ, జనసేనలో దేని ఓటు వేసినా అది చేరేది 1% కూడా లేని బీజేపీకేనని తెలిపారు. దీనిని ఓటర్లు అర్థం చేసుకోవాలని పోతిన వెంకట్రామారావు తెలిపారు. ఈరోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 1940 నుంచి ఒక వ్యాపార కూడలిగా ఉంది. ఏమిటి దీని పరిస్థితి? ఇన్ని సంవత్సరాలైనా సరే వ్యాపార కూడలిని ఏ రకమైన డెవలప్మెంట్ చేశారు? అసలు రెవెన్యూ జనరేషన్ ఎక్కడి నుంచి వస్తుంది? విజయవాడ సిటీ మొత్తానికి మన విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి వస్తుంది. మనం డబ్బులు సంపాదిస్తాం, వాళ్ళేమో ఖర్చు పెడతారా? అక్కడ ఖర్చు పెడతారా డెవలప్మెంట్కి? నా పశ్చిమ నియోజకవర్గంకి ఏం చేశారు? మంత్రులు అయ్యారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, రకరకాలుగా ఎన్నో పెద్ద పదవులు చేశారు. మరి ఇక్కడ ఎందుకు డెవలప్మెంట్ కావట్లా? అసలు మెయిన్గా రిసోర్స్ డెవలప్మెంట్ ఇక్కడి నుంచే వస్తుందని చెప్పేసి నా అభిప్రాయం. మరి ఇటువంటి పశ్చిమ నియోజకవర్గాన్ని ఒక రోల్ మోడల్ నియోజకవర్గంగా చేయడానికి నేను అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తాను. నా సాయి శక్తిలా కృషి చేసి ఈ నియోజకవర్గాన్ని ఒక బ్రహ్మాండమైన రోల్ మోడల్ నియోజకవర్గంగా నేను తీర్చిదిద్దుతానని అందరికీ తెలియజేస్తున్నాను. జై భారత్ నేషనల్ పార్టీ ఒక నిజాయితీ గల పార్టీగా నేను పోతిన వెంకటరామారావు నేను విజయవాడలో పశ్చిమ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తూ మా ఎన్నికల బూత్ టార్చ్ చేయటండి. పశ్చిమ నియోజకవర్గంలో కొండ ప్రాంతాన్ని అభివృద్ధి చేసింది కమ్యూనిస్టులు మాత్రమేనని ఇండియా కూటమి బలపరిచిన పశ్చిమ నియోజకవర్గం సిపిఐ అభ్యర్థి జి కోటేశ్వరరావు తెలిపారు. ప్రజలపై ఇష్టానుసారంగా పన్నులు మోపి దోచుకున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు బుద్ధి చెప్పేందుకు ప్రజానీకం సిద్ధంగా ఉందని తెలిపారు. పశ్చిమ నియోజకవర్గం పరిధిలోని 48వ డివిజన్లో ఇండియా కూటమి బలపరిచిన సిపిఐ అభ్యర్థి జి కోటేశ్వరరావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం వైఫల్యాలను వివరిస్తూ ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నోట్లతో ఓట్లు కొనుగోలు చేయవచ్చని, ఒక పక్క ఎన్డీఏ కూటమి అభ్యర్థి ప్రజలపై పెనుభారాలు మోపి పాలన సాగించిన వైసీపీ అభ్యర్థి మరొక పక్క నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారని వ్యాఖ్యానించారు. నియోజకవర్గంలో కొండ ప్రాంతాలలో ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించిన ఘనత కమ్యూనిస్టులదేనని ఆయన గుర్తు చేశారు. ఇష్టానుసారు పనులు వారాలు మోటిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను బుద్ధి చెప్పేందుకు ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారని తెలియజేశారు. ప్రజా సమస్యలు పరిష్కరించే కమ్యూనిస్టులకి ఓటు వేస్తారని ప్రజలు చెబుతున్నారని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో కంకి కొడవలి గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు. వారు విజయవాడ నగరాన్ని సింగపూర్ చేస్తామని చెప్పి ప్రగల్భాలు పలుకుతూ ఉన్నారు. వారు అధికారంలోకి రాక మునుపు పెట్రోల్ ధర 60 రూపాయలు ఉంది. ఈ రోజున 112 రూపాయలకి ఎగబాకింది. డీజిల్ ధర 60 రూపాయలు ఉన్నటువంటి డీజిల్ ఈ రోజున 110 రూపాయలకి 100 రూపాయలకి డీజిల్ ఛార్జీలు జరిగినాయి. అలాగే గ్యాస్ ధర బీజేపీ నరేంద్ర మోడీ అధికారంలోకి రాక మునుపు 450 రూపాయలు ఉన్నది. ఇవాళ 1200 రూపాయలకి వరకు పెంచి ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి 200 రూపాయలు తగ్గించి కంటి తుడుపుగా చేస్తున్నటువంటి చర్యని ప్రజలందరూ కూడా గమనించమని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అంటే విజయవాడ నగరం యొక్క జీవన స్థితిగతులు, మనిషి యొక్క స్థితిగతి ఏ రకంగా ఆర్థిక రేట్ ఎలాగ ఉంటుందో దాన్ని తీసుకెళ్లి సింగనగర్ స్థాయికి పెంచితే పేదవారు ఇక్కడ బతకలేరు, పేదవారు ఇక్కడ తమ జీవితాల్ని కొనసాగించేటటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి ప్రజానీకానికి అందరికి కూడా విజ్ఞప్తి చేసేది, నిత్యావసర వస్తువుల్ని ధరల్ని ఆకాశాన్ని అంటించినటువంటి బీజేపీ, అలాగే మనకున్నటువంటి దేశ సంపద అయినటువంటి రైల్వేలు ప్రైవేటీకరణ చేయటం ద్వారా అన్ని రంగాల్ని ప్రైవేటీకరణ చేసి నరేంద్ర మోడీ దేశాన్ని కారు చౌకగా ప్రైవేట్ కార్పొరేట్ శక్తులకు అమ్మేటటువంటి విధానాన్ని నిరసించమని చెప్పి ప్రజానీకానికి అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రజల్లో కూడా వైపుగా చైతన్యం పొందింది కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం, అలాగే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఒక చేత్తో సంక్షేమం ఇస్తున్నారు. పశ్చిమంలో సామాన్యులకు సంపన్నులకు మధ్య యుద్ధం జరుగుతుందని, యుద్ధానికి తాము సిద్ధంగా ఉన్నామని వైసీపీ పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ ఆసిఫ్ తెలిపారు. పశ్చిమ నియోజకవర్గంలో తాను సైనికుడినని, ప్రజల కష్ట సుఖాలు తెలిసిన వ్యక్తినని ఆయన తెలియజేశారు. తాను గెలుపు కోసం కృషి చేస్తున్న పార్టీ నేతలు, కార్యకర్తలు తన బలమని వ్యాఖ్యానించారు. పశ్చిమ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గడప గడప కార్యక్రమంలో 34 డివిజన్ కార్పొరేటర్, రాష్ట్ర ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ బండి నాగేంద్ర పుణ్యశీల ఆధ్వర్యంలో పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ ఆసిఫ్, మేయర్ రాయన భాగ్యలక్ష్మితో కలిసి ఎన్నికల ప్రచారం
ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా షేక్ ఆసిఫ్ మాట్లాడారు. పెత్తందారులపై యుద్ధానికి మేము సిద్ధమని తెలిపారు. కూటమి అభ్యర్థులు కోట్లతో సీట్లు సంపాదించి 1000 కోట్లు దోచుకుందాం అని అనుకుంటున్నారని ఆరోపించారు. రియల్ ఎస్టేట్ స్కామ్ స్టార్లను విజయవాడ నుంచి ప్రజలు తరిమి కొడతారని అన్నారు. ప్రజాసేవలో నిబద్ధతతో సేవలందిస్తున్న ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ ఆసిఫ్ని అఖండ మెజారిటీతో గెలిపించుకుందామని ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు కోరుకుంటున్నారని చెప్పారు. గడప గడపకి ప్రజలు ప్రేమ ఆప్యాయతలతో జగన్మోహన్ రెడ్డి పథకాలను ప్రజలే కొనియాడుతూ రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రిగాను, పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యేగా షేక్ ఆసిఫ్ని గెలిపించుకుంటామని ప్రజలు నీరాజనం పలుకుతున్నారని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ జమల పూర్ణమ్మ, జిల్లా వక్ఫ్ బోర్డు చైర్మన్ షేక్ గౌస్ మొహిద్దీన్, కార్పొరేటర్లు చలపతిరావు, ఇర్ఫాన్, రాజేష్, చైతన్యరెడ్డి, మైలవరపు దుర్గారావు, ఎస్ఎస్ఎల్ నగరాధ్యక్షుడు బూదాల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 34వ డివిజన్ బండి పుణ్యశీల గారి ఆధ్వర్యంలో గడప గడప కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి కార్పొరేటర్లు, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి గారు, అలాగే అనుబంధ సంఘాల నాయకులు, డైరెక్టర్లు, చైర్మన్లు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రతి గడపకు వెళ్ళి ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలను పరిష్కరించి ముందుకెళ్తున్నాం. మంచి స్పందన వస్తుంది, బ్రహ్మరథం పడుతున్నారు ప్రజలు. అలాగే ఈరోజు ఏదైతే జగనన్న సంక్షేమ పథకాలు ఇస్తున్నారో ఆ సంక్షేమ పథకాల వల్ల ప్రజలందరూ ఆనందంగా ఉన్నారు. మళ్ళీ జగనన్నే రావాలని చెప్తున్నారు. మొన్న మేము వాలంటరీ వ్యవస్థ కోసం ఎదురు చూసామయ్యా, పెన్షన్గా వస్తుందని చెప్పేసి 2-3 రోజుల దాకా మా పెన్షన్ రాలేదు, నానా అవస్థలు పడ్డాం. అదే జగనన్న ఉంటే 1వ తారీఖే మాకు పెన్షన్ వచ్చేదని వాళ్ళు చెప్పడం జరుగుతుంది. మరి ప్రజలందరికీ ఇబ్బందులు పెట్టేసి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఏదో ఆనందపడుతున్నారు. ఈరోజు ప్రజల వద్దకే పాలన అని చెప్పి జగనన్న ప్రజల దగ్గర తీసుకెళ్లి సంక్షేమ పథకాలు అలాగే పెన్షన్లు అందజేస్తున్నారు. మరి ఈరోజు సుజనా చౌదరి గారు వచ్చేసి ఏదోదో చెప్పేస్తున్నారు. నేను ప్రజలకు అండగా ఉంటాను, నేను మీతోనే ఉంటాను అని చెప్తున్నారు. లోకల్ నాన్ లోకల్ అని చెప్పేసి ప్రజలు బాగా గ్రహించారు. అలాగే ఆయన డబ్బుతో ఏదైనా చేద్దాం అనుకుంటున్నారు. డబ్బుతో ఈ యొక్క నియోజకవర్గంలో ఏమీ సాధించలేరు. ఇక్కడ అందరూ అన్నదమ్ముల్లాగా కులమతాలకు అతీతంగా ఉండే నియోజకవర్గం ఇది. ప్రేమతో ఆప్యాయతో మేము ముందుకెళ్తున్నాం. వాళ్ళు మాకు మంచి స్పందన లభిస్తుంది మా అందరికీ. తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయవాడ ఈరోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో మొట్టమొదటి వార్డుగా 34వ డివిజన్గా ఉన్నటువంటి ఈ వార్డులో మరి గౌరవ అతిథిగా జగనన్న బలపరిచినటువంటి వ్యక్తి షేక్ ఆసిఫ్ గారిని మరి అలాగే ఈ కార్యక్రమానికి గడప గడపకి తిప్పడానికి మరి ఈ రోజున మేము అందరం కూడా అంటే ఈ కార్యక్రమంలో మేయర్ గారు, మా గౌరవ కార్పొరేటర్లు, అట్లాగే ఇతర చైర్మన్లు, డైరెక్టర్లు, వైఎస్ఆర్సీపీ యావత్ కుటుంబ సభ్యులందరూ కూడా మరి ప్రతి గుమ్మల్లోకి ఎంతో ధైర్యంగా పరిపాలన గొప్పగా చేశామనేటటువంటి ఆత్మవిశ్వాసంతో ప్రతి ఒక్క గుమ్మల్లోకి కూడా మేము కాలర్ ఎగరేసుకుంటూ వెళ్ళటం జరిగింది. నిజంగా మా నాయకుడు కాలర్ ఎగరేసి షర్టు మడత పెడితే కుర్చీలు మడత పెట్టుకుంటాను వాళ్ళే మడత పెట్టేసేసుకుని సభల్లో చెప్పడం జరిగింది. మీ కుర్చీలు ఆల్రెడీ మడత పడిపోయినాయని చెప్పని ఈ సందర్భంగా నేను చాలా గర్వంగా చెప్తా ఉన్నాను. ఎందుకంటే సృజనా చౌదరి గారు చాలా బాగా ఇప్పుడు మీడియా సోదరులు చెప్పినట్టు నేను కేంద్రంలో చక్రం తిప్పాను, ఇంకోటి తిప్పాను అంటే ఇది రాజ్యసభ సీటు కాదు కేంద్రంలో చక్రం తిప్పుకోవడానికి. గల్లీలో ప్రతి పేదవాడి దగ్గరికి వెళ్ళి పేదవాడి అభిమానాన్ని చూడగలిగేటటువంటి పరిస్థితి ఎమ్మెల్యే పరిస్థితి. ఇక్కడ మన దగ్గర ఉండగలుగుతున్నాడా, మన కష్టాలు తీర్చగలుగుతాడా అని ప్రజలు చాలా నాలెడ్జ్డ్గా ఆలోచిస్తున్నారే తప్ప ఎక్కడి నుంచో వచ్చేసినటువంటి మిమ్మల్ని ఎలక్షన్లో కనబడుతున్నటువంటి మిమ్మల్ని ఈ రోజున స్వీకరిస్తారని మీరు గనక భ్రమపడితే అది మీ భ్రమగానే ఉండిపోతుందని నేను తెలియజేస్తూ జనసేనకు పోతున్న మహేష్ రాజీనామాతో విజయవాడలో జనసేన పార్టీ ఖాళీ అయిపోయిందని పశ్చిమ వైసీపీ నాయకులు అన్నారు. కోమల విలాస సెంటర్లోని పోతున్న మహేష్ కార్యాలయంలో వారు విలేకరులతో మాట్లాడారు. అనేక మంది నాయకులు జనసేనకు రాజీనామా చేస్తున్నారని అన్నారు. దాదాపుగా 12 డివిజన్ల అధ్యక్షులు రాజీనామా చేశారని చెప్పారు. జనసేన ఆత్మీయ సమావేశం పేరుతో సమావేశం ఏర్పాటు చేస్తే కనీసం 30 మంది కూడా రాలేదని తెలిపారు. మహేష్ గారి రాజీనామాతోటి విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోనే కాదు, విజయవాడ తూర్పు నియోజకవర్గం, సెంట్రల్ నియోజకవర్గంలో కూడా దాదాపుగా జనసేన ఖాళీ అయింది. మరి విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో తీసుకుంటే ఇప్పటికే దాదాపుగా 12 మంది జనసేన డివిజన్ అధ్యక్షులు, సమన్వయకర్తలు, అలాగే విజయవాడ జనసేన నగర ఉపాధ్యక్షులతో సహా అందరూ రాజీనామా చేసి
ఈ రోజున పోతిరి మహేష్ గారి దగ్గర మరి ఆయనతో పాటు కలిసి ప్రయాణం చేయడానికి సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. మరి అంతేకాకుండా అమ్మవారి ధార్మిక మండలి సభ్యులు కానివ్వండి, అలాగే మరి నగరంలో ఉన్నటువంటి లీగల్ సెల్ సభ్యులు కానివ్వండి, ఇతర అనుబంధ సంస్థల సభ్యులు అందరూ కూడా మరి ఈ రోజున పోతిరి మహేష్ గారి నిజాయితీకి మెచ్చి, అలాగే మాట తప్పని మడమ తిప్పని నిజాయితీకి విలువిచ్చి నిజాయితీకి పట్టం కట్టేటువంటి ఒక గొప్ప నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో మరి వైసీపీలో జాయిన్ అవ్వడం జరిగింది. దీనికి అంతటికి కూడా నిదర్శనం మరి పోతిరి మహేష్ గారికి వస్తున్నటువంటి జనాదరణ. మరి ఆయన జగన్ గారి సమక్షంలో వైసీపీ పార్టీలో జాయిన్ అయ్యి విజయవాడ నగరంలో ఆయన ప్రవేశించగానే మరి పార్టీ సభ్యులు అందరితో పాటు ప్రజలందరూ కూడా ఆయనకి నీరాజనాలు పట్టడమే దీనికి నిదర్శనం. మరి ఇప్పుడు మన పశ్చిమ నియోజకవర్గంలో తీసుకున్నట్టయితే మొన్న జనసేన ఆత్మీయ సమావేశం అని చెప్పి ఒక కార్యక్రమం నిర్వహిస్తే మరి ఆ కార్యక్రమంలో ఆపసోపాలు పడి విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచే కాకుండా తూర్పు నియోజకవర్గం, సెంట్రల్ నియోజకవర్గం నుంచి కూడా కాకుండా జిల్లా మొత్తం మీద అందరినీ గ్యాదర్ చేసి తీసుకొస్తే పట్టుమని ఆపసోపాలు పడి తీసుకొస్తే పట్టుమని 30 మంది కూడా ఆ సమావేశానికి హాజరు కానటువంటి పరిస్థితి. మనం జనసేన పార్టీ విజయవాడ నగరంలో ఎక్కడన్నా కనబడుతుందా? జనసేన పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికైనా ముస్లింలకు ఒక్కటికైనా టికెట్ ఇచ్చారా? జగన్మోహన్ రెడ్డి గారు 7 మందికి ముస్లిం టికెట్ ఇచ్చారు. అలాంటి నాయకత్వంలో మేము పోతిరి మహేష్ అన్నయ్య గారితో ప్రయాణం చేయాలి, క్యాడర్ బాగోవాలి అని చెప్పి మహేష్ అన్నయ్య ఈ డిసిషన్ తీసుకున్నారు. ఆయన భవిష్యత్తు కోసం కాదు, క్యాడర్ భవిష్యత్తు కోసం. మీరు ఈరోజు మీ చేతుల మీద మీరే కత్తి పెట్టి నరుక్కొని అవతలకి వెళ్ళారు. మీరు ఈరోజు ఎక్కడ ఏ స్థానంలో ఉన్నారు? 100 రూపాయల బిర్యానీకి 300 రూపాయల జెండా కూలీకి. మీరా మాట్లాడుతున్నారు పోతిరి మహేష్ గారి గురించి. ఎస్టీ, ఎస్సీ, బీసీ, ముస్లిం అందరికీ న్యాయం చేసే నాయకత్వంలో పనిచేయడానికి పోతిరి మహేష్ గారు సిద్ధంగా ఉన్నారు. పోతిరి మహేష్ గారి నాయకత్వంలో మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఖచ్చితంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఫ్యాన్ గుర్తుకి ఓటేసి అఖండ మెజార్టీతో గెలిపించుకోవడానికి మా ముస్లిం సామాజిక వర్గం అంతా ఒక తాటి మీదకి వచ్చి మేము ఫ్యాన్ గుర్తుకి అఖండ మెజార్టీతో గెలిపించుకుంటాం. ఖచ్చితంగా మీరు ఏం మాట్లాడుతున్నారు? మీ మనశ్శాసి తెలుస్తుందా? మీ అంతరాత్మకు చేసుకొని మీరు మాట్లాడాలి. మీరు ఎన్నెన్నో మాట్లాడుతున్నారు, అన్నీ మాకు తెలుసు. కానీ మీరందరూ అందులో సగం మంది మాటచ్చులోనే ఉన్నారు. అది గుర్తుపెట్టుకోండి. రేపు పొద్దున ఇక్కడ ఎవరు ఉండరు మీకు నాయకుడు. రేపు పొద్దున ఈ నాయకుడి కిందే మీరు మళ్ళీ రావాలి. అది రాసి పెట్టుకోండి. ఆయారాం గయారాం కింద పనిచేస్తున్నారు మీరు. జనసేన ఆత్మీయ సమావేశం అని చెప్పేసి పెట్టారు. కూటమి సమావేశం పెట్టుకోవాల్సింది మీరు తప్పు రాసుకున్నారు. ఏంటి ఎవరికి ఓటేయాలో మీరు రేపు పొద్దున డిసైడ్ చేసుకోండి. ఎవరి కింద మీరు ఉన్నారో డిసైడ్ చేసుకోండి. రేపు పొద్దున మీకు కష్టం వస్తే ఎవరికి చెప్పుకుంటారో అది ఆలోచించుకోండి. అసలు పశ్చిమ నియోజకవర్గం సీఎం జగన్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గద్దె అనురాధ కేశినేని శ్రీదేవి విమర్శించారు. ప్రజలకు మౌలిక వసతులు కల్పించడంతో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం పెట్టంగల్పేట ప్రాంతంలో గద్దె అనురాధ కేశినేని శ్రీదేవి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్ని, ఎమ్మెల్యే అభ్యర్థి గద్దె రామ్మోహన్లను గెలిపించుకోవాలని కోరారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రజల సమస్యల్ని ఈ ప్రభుత్వం పట్టించుకోలేదని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో అమలు చేసిన కార్యక్రమాలని నిలిపివేయటంతో పేదలు ఎన్నో ఇబ్బందులు పడ్డారని చెప్పారు. సంక్షేమ పథకాల పేరుతో ప్రజలకు డబ్బిచ్చినట్లే ఇచ్చి అంతకెక్కువగా వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ పాలన పట్ల ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారని, రాబోయే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. తర్వాత మీకు పెన్షన్ వస్తుందా తల్లి? పెన్షన్ వస్తుందా? ఎంత వస్తుంది? అవును, పెన్షన్ ఎంత వస్తుంది? 4000 వస్తుందమ్మా. మనసంగా ఇస్తారు. 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తారు. ఉచిత బస్సు ప్రయాణం. అక్కడ సైకిల్, అక్కడ కమలం ఒకటి, సైకిల్ ఒకటి. తూర్పు నియోజకవర్గం జనసేన, బీజేపీ
బలపరిచిన తెలుగుదేశం అభ్యర్థులు గద్దె రామ్మోహన్ గారు, అదేవిధంగా కేశినేని శివనాథ్ గారు, వీరిద్దరికీ 2 ఓట్లు సైకిల్ గుర్తుకి వేయాలని చెప్పి మేము ఇంటింటి ప్రచారం చేస్తూ ఉన్నాము. కేశినేని శివనాథ్ గారి సోదరి ఇక్కడ శ్రీదేవి గారు కూడా ఉన్నారు మనతో. ప్రతి ఒక్కరూ కూడా ప్రజలు ఈ రోజున విసిగిపోయి ఉన్నారు. ముఖ్యంగా గత 4-5 సంవత్సరాలుగా వాళ్ళు చేసింది ఒక్క కార్యక్రమం కూడా లేదు. కనీస అవసరాలు ఏదైతే ఉన్నాయో, మంచినీళ్లు కానివ్వండి, నగరాలలో ఏది అవసరం, మంచినీళ్లు, డ్రైనేజ్ వ్యవస్థ, రోడ్లు, ఇవి ఏదైతే ఉన్నాయో ఏ ఒక్కటి కూడా సమకూర్చలేని పరిస్థితి ఈ రోజున నెలకొని ఉంది. మనం గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 2320 కోట్ల రూపాయలతో మరి ఎన్నో రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేసాం. రోడ్లు, దానిలో మరి అదేవిధంగా డ్రైనేజ్ వ్యవస్థని సంపూర్తిగా క్లియర్ చేయాలనే ఉద్దేశంతో ఎల్ఎన్టీ వాళ్లతో ఒక పెద్ద దీంతో సంస్థతోనే ఏర్పాటు చేసాం. అది సగం పూర్తయిన వెంటనే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. వాళ్ళు మధ్యలోనే ఆపేశారు. ఏదైతే ప్రజలకు అవసరమో అది పూర్తి చేయాలనే కనీస జ్ఞానం లేదు. మనం అదేవిధంగా కృష్ణలంక వాసులకి అక్కడ కృష్ణానది వరద నీటిని ఆపటానికి రిటైనింగ్ వాల్ నిర్మాణానికి నిధులు శాంక్షన్ చేస్తే అక్కడ 2.5 కిలోమీటర్లు మనం పూర్తి చేసాం. మిగిలినది పూర్తి చేయటానికి వాళ్ళకి మళ్ళీ మనం ధర్నాలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు మాత్రం దాని మీద ఒక శంకుస్థాపనలు అని చెప్పి, ప్రారంభోత్సవాలని. ఎస్సీలను టీడీపీ అధినేత నారా చంద్రబాబు పదే అవమానపరుస్తున్నారని, ఎస్సీలకు చంద్రబాబు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని జగనన్న రాష్ట్ర అభిమాన సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు కావూరి జయకుమార్ డిమాండ్ చేశారు. విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం జగన్ ఎస్సీలకు మంచి చేస్తూ ఉంటే చంద్రబాబు మాత్రం ప్రతిసారి ఎస్సీలను అవమానపరుస్తున్నారని అన్నారు. గతంలో ఎవరైనా ఎస్సీలలో పుట్టాలని అనుకుంటారా అంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ఆయన గుర్తు చేశారు. అంతేకాకుండా వైసీపీ ఒక టిప్పర్ డ్రైవర్ కు సీటు ఇవ్వటం కూడా చంద్రబాబుకు ఎగతాళిగా కనిపిస్తుందని అన్నారు. రాబోయే ఎన్నికల్లో తమకు సంక్షేమం కల్పిస్తున్న జగన్ కి తమ మద్దతు ఉంటుందని, మే 13వ తేదీలోపు క్షమాపణ చెప్పాలని, లేదంటే తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. పాటుగా అభివృద్ధిని, పేదల భవిష్యత్తుని, నిరుద్యోగుల భవిష్యత్తుని, విద్యార్థుల భవిష్యత్తుని, మహిళా భవిష్యత్తుని, రైతాంగం భవిష్యత్తుని, రాష్ట్ర భవిష్యత్తుని చూసుకుంటూ ఒక పెద్ద మనసుతో నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు, నా అగ్రవర్ణాల్లోని పేదలంటూ ప్రతి ఒక్క విధానంలో సింహభాగం ఇచ్చుకుంటూ పోతుంటే, అటు సంక్షేమ పథకాల్లో కావచ్చు, రాజకీయ పదవుల్లో కావచ్చు సింహభాగం ఇస్తుంటే, ఓ పక్క నారా చంద్రబాబు నాయుడు సాక్షాత్తు తను సీఎంగా ఉన్నప్పుడే ఎస్సీల్లో ఎవరన్నా పుట్టాలని కోరుకుంటారా అన్నారు. అది చూసి కింది స్థాయి లీడర్లు కూడా హేళన చేసిన సందర్భాలు ఈ రాష్ట్ర ప్రజలందరూ చూసాము. అంత మాత్రమే కాక చంద్రబాబు నాయుడుకి ఎక్కినటువంటి కుల అహంకారము, పెత్తందారి విధానము, ఆర్థిక పరిస్థితులు కూడగట్టుకున్న విధానము ఇవన్నీ కలుపుకొని ఇటీవల అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గ అభ్యర్థి, వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మంచి చదవరి, నిరుపేద, నిజాయితీ కలిగినటువంటి వ్యక్తి, మంచి మనసు కలిగినటువంటి వ్యక్తి, ప్రజలు అతనికి బ్రహ్మరథం పడుతున్న సందర్భం. అది చూసి ఓర్చుకోలేనటువంటి చంద్రబాబు టిప్పర్ డ్రైవర్ గాడు, ఎడమ చేతి ఏరుముద్రగాళ్ళు అంటూ హేళన చేస్తున్న సందర్భం చూస్తే ఎస్సీలంటే చంద్రబాబు నాయుడికి హేళనగా ఉంది, చులకనగా ఉంది. వారిదేముందులే అనుకుంటున్న తత్వంలోంచి బయటకు రావాలి. మే 13న జరిగే ఎన్నికల్లోపు చంద్రబాబు నాయుడు 2014లో తెలుగుదేశం పార్టీ అధికారం వచ్చినప్పుడు ఎన్ని హామీలు ఇచ్చాడనేది ఆయన విజ్ఞతకి వదిలేస్తున్నాం. ఆ ఇచ్చిన హామీలు ఏమి నెరవేర్చాడనేది కూడా తెలియదు. అయితే 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత తన క్యాబినెట్లో ఉన్న వ్యక్తే ఎస్సీలను విమర్శిస్తే కనీసం ఖండించలేదు ఆయన గారు. ఇప్పుడు ఆయన గారు కూడా ఎస్సీల్లో ఎందుకు పుట్టాలి అన్నట్టుగా ఆయన గారు కూడా అంటాం ఏంటి, ఈ ప్రజలందరూ పూర్తిగా గమనిస్తున్నారు. గతంలో ఆయన అధికారం ఎందుకు కోల్పోయాడు అనేది కూడా ఒకసారి ఆయన విజ్ఞతగా వదిలేస్తున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఎక్కడ ముళ్ళ పొదల్లో పెట్టాలని చూశాడు అమరావతిలో. అట్లాంటి మహనీయుని విగ్రహాన్ని నడిబొడ్డులో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టడం రాష్ట్ర ప్రజలందరూ, దేశ ప్రజలందరూ ఎంతో హర్షిస్తున్నారు. అలాగే
ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు. జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే ఏమన్నారు, నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనార్టీలు, నా అగ్ర కులాల్లో ఉన్నటువంటి పేదలందరూ నా వాళ్ళు, వాళ్ళకి ఏ కష్టం వచ్చినా నేను ముందుండి చూసుకుంటానన్న ఆలోచనతో జగనన్న గారు ముందడుగు వేస్తుంటే, ఒక పక్క నుంచి జగన్ అనేకమైన విధాలుగా హేళన చేస్తూ, ఎస్సీలను హేళన చేస్తూ మాట్లాడుతున్నటువంటి మాటలో ప్రజలు బుద్ధి చెప్తారు. గతంలో 23 సీట్లే చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వటం జరిగింది. ఇప్పుడు రాబోయే రోజుల్లో రేపు జరగబోయే ఎలక్షన్లో ఆ 23 సీట్లు కూడా కోల్పోయే అవకాశాలు ఉన్నాయని తెలియజేస్తున్నాను. అలాగే వీళ్ళు కూటమిలు గట్టి వస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్ని కూటాలు వచ్చినా కానీ ఇక్కడ ఆయన ఏమి చేయలేరని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. ముందుగా గాయని గాయకుల్లోని ప్రతిభను కనపరిచే విధంగా మహేశ్వరాలు ఒక చక్కని వేదిక అవుతుందని మహేశ్వరాల సాంస్కృతిక వేదిక అధ్యక్షురాలు మహేశ్వరి తెలిపారు. గాయని గాయకుల్లో ప్రతిభను ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలని తెలియజేశారు. మహేశ్వరాలు సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో విజయవాడ గాంధీనగర్లోని కౌతా పూర్ణానందం కళావేదికపై గురువారం సినీ సంగీత విభావరి ఏకగల విభావరి గాయకుడు శేషగిరిరావుకు ఆత్మీయ సత్కార కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గాయకుడు శేషగిరిరావు పలు తెలుగు, హిందీ చిత్ర గీతాలను మధురంగా ఆలపించారు. శేషగిరిరావు తన పాటలతో శ్రోతలకు శ్రవణానందం కలిగించారు. ఈ నేపథ్యంలో నిర్వాహకులు శేషగిరిరావును ఆత్మీయంగా సత్కరించారు. ఈ సందర్భంగా ప్రముఖ గాయకురాలు మహేశ్వరాలు అధినేత్రి మహేశ్వరి మాట్లాడారు. గాయని గాయకుల్లోని ప్రతిభను కనపరిచేందుకు మహేశ్వరాలు ఒక చక్కని వేదిక అయిందని తెలిపారు. గాయని గాయకుల్లో ప్రతిభను ప్రతి ఒక్కరు ప్రోత్సహించాలని చెప్పారు. అనంతరం శేషగిరిరావు మాట్లాడుతూ మహేశ్వరాలు సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో తనకు సత్కారం చేయడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. మహేశ్వరాలు అధినేత్రి మహేశ్వరి ఎంతో మంది గాయని గాయకులను ప్రోత్సహిస్తూ ఇటువంటి కార్యక్రమాలను నిర్వహించడం ఆనందనీయమని తెలిపారు. అనంతరం సంస్థ నిర్వాహకులు అమృతవల్లి మాట్లాడారు. మహేశ్వరాలు సాంస్కృతిక సంస్థ తనలాంటి ఎంతో మందికి అవకాశం కల్పిస్తూ గాయని గాయకులను ప్రోత్సహిస్తుందని ప్రశంసించారు. తాను హైదరాబాద్ నుంచి వచ్చి మహేశ్వరాలు నిర్వహిస్తున్న ఏకగల గానామృత హేళాలో పాల్గొనడం సంతోషంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంస్థ కార్యవర్గ సభ్యులు లక్ష్మి, అమృతవల్లి, మల్లీశ్వరి, పద్మశ్రీ, భాను, సహస్ర, చింతకాయల చిట్టిబాబు, బివి, వీరాపద్రావు తదితరులు పాల్గొన్నారు. మహేశ్వరాలు ప్రోగ్రాంకి ఇది నేను రెండోసారి రావటం. మహేశ్వరాలు ఎంత ఫేమస్ అంటే రాజమండ్రి నుండి, వైజాగ్ నుండి, నేను గుడివాడ నుండి ఎక్కడెక్కడి నుంచో నలుమూలల నుండి వస్తున్నాము అనంటే ఆమెకున్న క్రేజ్, ఆమె ప్రోగ్రామ్స్ చేసే విషయంలో ఎప్పుడూ రాజీ పడకుండా మంచి మంచి గాయని మండలిని, గాయకుల్ని అందరినీ కూడా అందరికీ పరిచయం చేస్తూ కొత్త వారిని అందరిలో ప్రోత్సహిస్తూ మంచి మంచి ప్రోగ్రామ్స్ చేస్తూ ఉండటం ఎందుకు కారణం. థ్యాంక్ యూ మహి, సభాముఖంగా నీకు ధన్యవాదాలు చెప్పాలి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాంటి అవకాశం మాకు కల్పించినందుకు. రావు గారితో పాట పాడటం అనేది నిజంగా చాలా ఆనందకరమైన విషయం. థ్యాంక్ యూ సో మచ్ రావు గారికి కూడా. ఈ బీ ఛానల్కి ముఖ్యంగా మేము చాలా రుణపడి ఉన్నాం. ఈ బీ ఛానల్ని మాకు పరిచయం చేసిన ముఖ్యంగా ఇక్కడే ఉంది అమృతవల్లి. ఈ అమృతవల్లి ద్వారా ఈ బీ ఛానల్ మాకు పరిచయం అవ్వడం అన్నది నిజంగా మహద్భాగ్యం. అది ఇంక ఎప్పుడు మేము కార్యక్రమం చేసినా బీ ఛానల్ ద్వారానే మేము పబ్లిక్లోకి వెళ్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. శశిరావు గారికి నమస్కారాలు. ఆయన గాయక రత్న ఘంటసాల దుర్గాంకితులు. అలాంటి వారితో మేమందరం కలిసి పాడటం అనేది చాలా భాగ్యంగా భావిస్తాం. సార్ మాకు చాలా గ్రూపుల్లో ఉన్నారు. ప్రతి గ్రూప్లో కూడా అందరికీ చాలా చక్కగా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. వాళ్ళ ఇష్టాన్ని చాలా మక్కువతోటి ఆయన విశ్లేషణ చేస్తూ పాటల్లో మక్కువని ఇంకా ఎక్కువ పెంచి ఇలాంటి ప్రోగ్రామ్స్ చేయిస్తూ మమ్మల్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఇవాళ రోజు నేను ఈ మహేశ్వరాల్లో 3rd టైం పార్టిసిపేట్ చేస్తున్నాను. అది కూడా ప్రతిసారి నేను మా సార్ తోటే వచ్చి పాడుతున్నాను. నేను హైదరాబాద్ నుంచి వచ్చాం మేమందరం కూడాను. బాపట్ల నుంచి, గుంటూరు నుంచి వీళ్ళంతా కూడా వచ్చి ఉన్నారు. అది సార్తో పాడాలనే ఒక ఉత్సుకత అన్నమాట. దీనికి ఈ బీ ఛానల్ అనేది మమ్మల్ని ఇలా బయటికి ఎక్స్పోజ్ చేస్తున్నందుకు బీ ఛానల్ వాళ్ళకి ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఈ ఛానల్ మెయిన్ చైర్మన్ వచ్చేసి మా అమరేశ్వరరావు గారు, ఆయన మా బాబాయ్ గారు. బాబాయ్ మీకు ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఛానల్ తరఫు నుంచి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సీఎం జగన్ నామినేషన్ కు ముహూర్తం ఖరారు. ఈ నెల 25న నామినేషన్ వేయనున్న సీఎం జగన్ ఈ నెల 24న శ్రీకాకుళం నుంచి నేరుగా పులివెందుల చేరుకోనున్న సీఎం జగన్. టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో కీలక భేటీ. హాజరైన పవన్ కళ్యాణ్, పురంధేశ్వరి,
ఉమ్మడి మేనిఫెస్టో, ఎన్నికల వ్యూహ రచనపై చర్చ. సీఎం జగన్పై విమర్శనాస్త్రాలను సంధించిన మైలవరం నియోజకవర్గం ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి వసంత వెంకట కృష్ణ ప్రసాద్. రాక్షస రాజ్యం నుంచి బయటకు వచ్చి ప్రజలకు అందుబాటులో ఉండాలని టీడీపీలోకి వచ్చానని స్పష్టీకరణ. బీసీల అభివృద్ధికి కృషి చేస్తానని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సర్నాల తిరుపతిరావు వెల్లడి. బీసీ మహా గర్జనలో పాల్గొన్న తిరుపతిరావు ప్రతి ఒక్కరూ వైసీపీ గెలుపు కోసం కృషి చేయాలని పిలుపు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.